Genesis chapter 6:14. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. Ah, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలుపూయవలెను. ah. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును 70 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. చాలండి. దేవుడు నీకేదైనా పనిస్తే ఈ మధ్యలో నువ్వు అయిపోవు, ఆ పని ముగిస్తాడు దేవుడు నీ ద్వారా. God is not just a big beginner. He finishes mightily. మధ్యలో అనుకోవచ్చు నేను ఆపేస్తా, నువ్వు ఎలాగైపోతావు, నీకు అంత సీన్ లేదు, నీకు అది లేదు, యు ఆర్ వీక్, యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ సిక్, నీకు షుగర్ వచ్చేసింది, నీకు బీపీ వచ్చేసింది, యు గాట్ జాయింట్ పెయిన్స్, యు గాట్ ఎ సర్జరీ, యు గాట్ ఎ లంగ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, దాట్ దిస్, అదంతా ఉండని. కానీ దేవుడు నీకేదైనా వాగ్దానం ఇచ్చాడా, అది అయ్యే వరకు ముగించవు. You see that? This God is a great God. We are not going to go. ఇలా వదిలేయము. Noah is a great man. దేవుడు 3 సార్లు అతని నామాన్ని అనేక చోట్ల వాడాడంటే Noah is not an ordinary person. You can't just pass like that. Somebody is receiving some impartation from Noah to do something big. చాలా మంది నోవా ద్వారా నోవా లాంటి కార్యాలు నేను కూడా చేయాలి ప్రభువా, నేను నమ్ముచున్నాను. నోవా నమ్ముతాడా? నేను నమ్మలేనా? నాకు కూడా, నా ద్వారా కూడా పెద్ద పెద్ద కార్యాలు చేయి. డూ బిగ్ థింగ్స్ త్రూ మీ లార్డ్, అమేజింగ్ థింగ్స్ త్రూ మీ. ఎవరైతే ఇప్పుడు దాకా నిన్ను తక్కువ అంచనేశారో, నిన్ను, నీ పితరుల్ని, నీ పిల్లల్ని, వాళ్ళకి నువ్వు షాక్ ఇచ్చుదువుగాక. యూ విల్ బి షాక్డ్. వాళ్ళు నిన్ను చూసి అసూయపడుదురుగాక. వీళ్ళేంటి, వీళ్ళు కనీసం నా దరిదాపుల్లో కూడా లేరు, కాంపిటీషన్ స్టేజ్లో కూడా లేరు ఏంటి? యూ విల్ రైజ్ దెమ్ అబౌవ్ బియాండ్ ద కాంపిటీషన్ స్టేజ్. Somebody can rise up to that level. God can do amazing things. God can do amazing things. మిమ్మల్ని చూసిన వాళ్ళు నోటి మీద వేలేసుకుంటారు కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత. ద కార్పెంటర్, దట్ మేరీ, దట్ లేడీ, ఆ పేతురు, వాళ్ళు, ఆ విద్య లేని వాళ్ళు, పామర్లు, చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళ ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఒకవేళ నువ్వు నమ్ముతున్నావా, గెట్ రెడీ. ఈ రోజు నుంచి దేవుడు నీకు గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చును గాక. గాడ్ విల్ గివ్ యూ గ్రేట్ థింగ్స్. నీవు బలహీనుడువా, నీకు ఉందా, ఆయన పెద్ద చదువుకోలేదు, నీకు ఏమయ్యావో ఏమో తెలియదు, నీకు నమ్మడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నీ ద్వారా చరిత్రలో నిలిచిపోయేటువంటి గొప్ప గొప్ప విషయాలు నీ ద్వారా చేస్తాడు. ఆల్ యు నీడ్ ఈజ్ టు బిలీవ్. అలాంటి వారు చాలా మంది ఉన్నారు భూలోకంలో. సో మెనీ పీపుల్ లైక్ దాట్. సో మెనీ పీపుల్. రైట్ నౌ గాడ్ విల్ ఫినిష్ దట్ ఆల్సో. చూద్దాం ఇప్పుడు. నోవాతో అంటున్నాడు 18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోనూ, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. ఏమండి, 2 జంతువుల చొప్పున ఎన్ని జంతువులు పోగేసుకుంటాం? దొరుకుతాయా? లేళ్ళు, ఏనుగులు, ఒంటెలు, పాములు, తేళ్ళు, కప్పలు,
వేర్ విల్ యూ? అఫ్ కోర్స్ నీటిలో ఈ కాదు, ఈ నీటి బయట ఉండేవి. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు వీటిని బతికించాలా అంటున్నాడు. ఎలా బతికిస్తాను? హౌ విల్ ఐ? చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు. లెట్ us see. 20లో ఒక మాట అంటాడు, మేల్ అండ్ ఫీమేల్. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ రావాలంట. చూడండి ఒకసారి 20 చూద్దాం. నీవు వాటిని బతికించి ఎంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, జాతుల ప్రకారము జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ వద్దకు అవి వచ్చును. దేవుడు ఏదైనా నీకు చెప్తే అది చేయడానికి నీ దగ్గరికి వస్తుంది. ఇట్ విల్ కమ్ టు యూ ఇఫ్ యూ టేక్ ఎ వర్డ్. అది నెరవేరడానికి దానికి కావలసినవన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఇఫ్ యూ సే లార్డ్ ఐ విల్ డూ ఇట్, భూమి మీద ప్రతి 2 జాతి, ఒక్కొక్క జత మొత్తం అన్నీ వచ్చేసాయండి నా దగ్గరికి. గాడ్ సెడ్. అంటే ఏంటి? దేవుడి నుంచి నీకు ఒక మాట రావాలంతే. ఇది భూమి మీద ఎవరు చేయకపోని ఇంకెవరూ చేయరు, నువ్వు అది ఒక్కడే చేయ. అందుకే చెప్తావు, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబాడీ. నువ్వు ఎవరితో అయినా పోల్చుకున్నావంటే కష్టం. డోంట్ కంపేర్. ఇఫ్ గాడ్ గివ్స్ యూ ఏ యూనిక్ అన్కామన్ మిషన్. ఆయన శిష్యులు తిట్టాడు కదా, ఎందుకు మీరు చేయలేకపోతున్నారు ఇవన్నీ అద్భుతాలు మేము చేయలేకపోయామంటే? విశ్వాసం లేని మూర్ఖతరం వరలారా, ఎంతకాలం ఉండాలి మీతో అని 2 మాటలు తిడతాడు. మళ్ళీ పొగుడతాడు, మళ్ళీ బాగు చేశాడు, మళ్ళీ తీసుకెళ్తాడు. అలాగే ఓకే. ఎందుకంటే ఆ దయ్యం కొంచెం వెరైటీ దయ్యం. అది నీటిలో పడుతుంది, అగ్గిలో పడుతుంది. అమ్మో అనుకొని జంపు, అందరూ పారిపోయారు అక్కడి నుంచి. నీటిలో పడితే ఏంటి, అగ్గిలో పడితే ఏంటి, కింద పడితే ఏంటి, పైన పడితే ఏంటి, దయ్యమే. వేసినామని పోవంటే పోవాలంతే. యు సీ దట్? యా, పీపుల్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. అందుకే లోకాన్ని బట్టి షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఒకసారి చేసింది మళ్ళా చేయకుండా నీ ద్వారా చేయగలడు. నీ ముఖము వేరుగా చేశాడు, నీలాగా ఎవరిని కనపడ్డారా? అయ్యా నువ్వు అలాగ ఉన్నావు, అయ్యో ఈ రోడ్డు మీద ఎవరిని అలా కన్నాడా, ఇక్కడ అలా ఉన్నారా, కనపడ్డారు? నీ సందుకోకళ్ళు కనపడరు, భూలోకమంతా తిరుగు, కనపడ్డు నీకు ఒకళ్ళు కూడా. అలాంటిది దేవుడు ఎంతమందిని చేసిన దేవుడు, ఎవరో చేయలేని కార్యాలు, నువ్వు మాత్రమే చేయగల కార్యాలు దేవుడు నీ ద్వారా చేసి నిన్ను చరిత్రలో ఒక ప్రత్యేకమైన దేవుని కుమారుడిగా పెట్టగలడు. నమ్ముట నీ వశమైతే ప్రత్యేకమైన దేవుని కుమార్తెగా పెట్టగలడు. మేరీ అంతే స్పెషల్. ఆమెకి కన్యక గర్భవతి అయింది. సారా వృద్ధాప్యంలో కన్నది. సమ్ ఉమెన్ ఆర్ రిసీవింగ్ సంథింగ్ స్పెషల్ టు గ్లోరిఫై గాడ్. ఒకసారి వినాలి కదా, షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్. సంబడీ ఈజ్ లిసనింగ్ ఫ్రమ్ గాడ్, బికమింగ్ క్రియేటివ్. అందుకే దేవుడు పౌలుని అనుకున్నాడు, పేతురుని తినువయ్యా. అసలు ఈ పౌలు బదులు అంతా ఈ కార్యాలు ఎవరు చేయాలా? పేతురు చేయాలా. తాళపు చెవి ఇచ్చింది పేతురికి. ఓకే, దుప్పటి తెచ్చి తినవయ్యా అంటే, వద్దు ప్రభా పరిశుద్ధం కూడా నీకు తెలీదా, నువ్వు ఎలా మారిపోయేవేటి నువ్వు ఈ మధ్య అని దేవుడికి క్లాస్ పీకెట్ అంత మనిషి అయిపోయాడు. యు సీ దట్? సీ, ఎందుకేంటి చెప్తున్నాను? ద ప్రాఫిటిక్ అండ్ అపోస్టలిక్ విల్ బి క్రియేటివ్, మిరకలస్, అమేజింగ్. అర్థం కాదు. యు విల్ నాట్ హౌ గాడ్ కెన్ డూ అమేజింగ్ థింగ్స్. Somebody is getting wisdom. చాలా మంది జ్ఞానం వస్తుంది. You're getting wisdom now. 2 జంతువులన్నీ వచ్చేసాయంట. అంటే దేవుడు నువ్వు ఇది చేయగలవంటే ఎలాగొస్తాయి ప్రభా? ఆ కప్ప అస్సలు దొరకదు, అదిగో ఆ జింక అస్సలు ఒక్కసారి కూడా చేతికి చిక్కట్లేదు, అది ఎలా వస్తుంది అంటావు ప్రభా? అదేమో ముళ్ళు ఉంటాయి దానికి ఒంటి మీద, దాన్ని పట్టుకోగలనా? చేతిలో దిగిపోతాయి. ఇలా డైలాగులు బోల్డ్ వేయగలడు. ఎన్ని అనవచ్చు ప్రభు, అది ఓడలో, ఆ జంతువుతో ఓడలోనా, ఇది ఇలాగా. అయ్యా ఏమీ మాట్లాడలేదు, ఏమేని అన్నాడు అంతే. ఊహించారా అసలు? అవన్నీ నేను తీసుకొస్తాను. సరే ప్రభు, లోపల ఉంటాయి. వాటికి భోజనం పెట్టు. భోజనమా? ఈ ఏనుగులకి గాదులకి నేను ఎక్కడ దాన్ని ఆయన అనలేదు. అవి ఓడలో ఎంతకాలం ఉన్నాయో తెలుసా? 40 days అంటారు, వాటర్లో ఉన్నాయి. దే సే 40 days, బట్ some says 1 year, some says 40 days. But you know, if you see the analysis, even for 40 days, that's amazing. పొగేయగలరా అన్నట్లకి ఆహారము 40 రోజులైనా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది విశ్వాసం పెరిగింది? ఎంతమంది నా కుటుంబమే కాదు, నా కొరకే కాదు, ఈ దేశం కొరకు ప్రార్థన చేస్తా అనే విశ్వాసం ఎంతమందికి పెరుగుతుంది? ఈ రోజు నీ విశ్వాసము నీ సరిహద్దులు దాటిపోవును గాక. మే ఆల్ యు నీడ్ ఈజ్ ఫెయిత్. నీకు కావాల్సిందల్లా విశ్వాసం.
ఎంతమంది నోవా నుంచి నేర్చుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ మెగా ఫ్రమ్ నోవా? అందుకే నువ్వు కష్టపడి చదువుకున్నావు, పైకొచ్చావు, జాబ్ తెచ్చుకున్నావు. దాంతోపాటు కొంచెము ఇది బ్యాలెన్స్ చేసుకొని ఇది అలా వింటూ పెంచుకుంటే ఒక టైంలో దిస్ విల్ గివ్ యూ వింగ్స్ టు డూ బిగ్ థింగ్స్. హీ డిడ్ంట్ ఆస్క్ ఎనీథింగ్. ఆల్ యానిమల్స్ వాటికన్నిటికి భోజనము, వాటన్నీ రెండు చెప్పని వచ్చేసాయండి. ఎలాగా ఏంటి నేనేం అడగలే, అన్నీ వచ్చేసాయి. ఓడలో వేసేసుకున్నాడు, ముగించేశాడు, లోపల ఉన్నాడు, బయటికి తీసుకొచ్చేసాడు, అన్నీ హ్యాపీగా చేసేసాడు. లుక్ ఎట్ దిస్ మ్యాన్, ఫెయిత్, ఎ ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. అంటే ఈ లెక్కన నీ కుటుంబాన్ని విజయవంతంగా నువ్వు నడిపిస్తావు. నీ పిల్లల్ని, భర్తని, భార్యని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని ఏది రాకుండా దేవుడు చక్కగా ముగించడమే కాదు, అది అయిపోయి విశ్వాసం పెరిగి ఇంకొక 100 కుటుంబాలు ఈ ప్రభు అనాలి. నువ్వు ప్రభు 100 సరిపోవు, 1000 కుటుంబాలు ఈ నాయన అన్నారా? యు సీ దట్. ఎంతమంది మీ గిన్నె నిండి పొర్లి అనేకులకి ఇవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది మీ కడుపులో నుండి జీవ జల నదులు, నది అంటే ఎవరు తాగుతారు? ఇంట్లో వాళ్ళు కాదు, ఊర్లు తాగుతాయి నది. కొంతమందికి ఏమో జీవపు ఓట, కొంచెం నీకు ఉపయోగపడతా ఉంటాయి. కొంతమందికి నుయ్యి లాంటిది, వెల్ ఆఫ్ లైఫ్. కొంతమందికి రివర్స్ ఆఫ్ లైఫ్. కొంతమందికి నుయ్యి అంటే కాలనీ వాళ్ళు అందరూ వాడుకుంటారు. చూడండి, ఒకవేళ 100 మందిని తోడారనుకో నుయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళా 2 రోజులు పోయాక మళ్ళీ పైకి వస్తుంది, ఊరుతుంది 2 రోజులు పోయాక. కానీ నది అలా కాదు, ఊర్లు తాగుతున్న అలాగ వెళ్తానే ఉంటుంది. అనేక మంది మీకు ఊరడమే కాదు, మీ కాలనీకే కాదు, రాష్ట్రములకు సహితము వెళ్ళే నదులు మీ నుంచి ప్రవహించును గాక. ఆల్ యు నీడ్ ఈస్ బిలీవ్. ఆల్ యు నీడ్ ఈస్ బిలీవ్. అంటే ఈ లెక్కన మీ లైఫ్ ఎంత ఈజీగా సెటిల్ అవుతుంది. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ గెటింగ్ ఫెయిత్ ఫ్రమ్ నోవా? Look at this man, Noah. No joke. Serious business with this man. All right, let's continue. One by one, food for thee. Gather food to thee. మరి ఇప్పుడు చదవండి మీకు ఎలా ఉంటుందో. Now let's read from verse 19. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీవు నీ యొద్దకు అవి వచ్చును. అండర్లైన్ చేసుకోండి, నీ యొద్దకు అవి వచ్చును. నాకేదైనా వాగ్దానం ఇస్తే ఆటోమేటిక్గా వస్తాయి. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. ఈ జంతువులన్నిటికి ఈయనే కూర్చాలంట, ఒక్క ఫ్యామిలీ. కొంతమంది 700 అంటారు, కొంతమంది 3500 రకరకాల జీవులు అంటారు. చూద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవాహు అట్లు చేసెను. సింపుల్ గా చదివేచ్చు. నోవాహు ఎట్లు చేశాడు? ఇంత పెద్ద ఓడ, ఇంత ఆటికి ఆహారం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడంట. యావత్తు ఫినిష్డ్ ఇట్ కంప్లీట్లీ. మొత్తం ఆ జంతువులన్నిటికి ఆ ఓడలో ఉన్నంత కాలము భోజనము ఏర్పాటు చేశాడు. ఓడ తయారు చేశాడు, దాన్ని 3 ఫ్లోర్స్గా కట్టాడు. 3 ఫ్లోర్స్గా. ఆయన్ని అది చేయడం అందరూ చూసి అంటారు, ఏంటిది? ఆల్ యు నీడ్ ఈజ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. గాడ్ గివ్ మీ ఎ వర్డ్. లేకపోతే వాగ్దానం తీసుకొని దేవుడిని అడగాలి, అయ్యా ఈ వాగ్దానం నాకు సూచన చూపించు, ప్రభు ఒక అద్భుతం చూపించు. లేకపోతే ఒక ప్రవక్త వచ్చి నాకు ప్రవచించాలా, లేకపోతే ఒక అద్భుతం జరగాలి, ఎలా జరగాలి, అలా జరగాలని అడిగేవాడిని. అవన్నీ దేవుడు చూపించి నా విశ్వాసాన్ని పెంచుతూ ఉంటాడు. అది 2 ఏళ్ళవని, 3 ఏళ్ళవని, 5 ఏళ్ళవని అది నెరవేరుతుంది. దిస్ ఈస్ హౌ ఇఫ్ యు టు గో డీపర్, దిస్ ఈస్ హౌ యు డూ. ఐఎమ్ గివింగ్ యూ బిగ్ కీస్. అడగాలి. అందుకని ఆహాజన్ అంటాడు, నువ్వు
నువ్వు ఆ రాజుని నేను చేయడు ఒక అద్భుతం అడిగయ్యా అంటే నేను అడగను అంటాడు. హిజ్కియా నమ్మడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ముళ్ళుని 10 నిమిషాలు వెనక్కి తీసుకెళ్తాడు. టైంలో గడియారంలో ముళ్ళు అంటే సృష్టి మొత్తం అంతా వెనక్కి వెళ్ళాలంటే ఏంటి? దేవుడు నిన్ను కన్విన్స్ చేయడానికి ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసం పెంచడానికి నువ్వు రెడీయా? గాడ్ వాంట్స్ టు డూ బిగ్ థింగ్స్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం పెంచడానికి ఆయన అంటున్నాడు, నేను ఏం చేయాలో చెప్పు నీ విశ్వాసం పెంచడానికి. మీకు చెప్పాను కదా, అన్నట్లో నాది నేను బెంజమిన్ చిన్నోడు నాకు అంత సీన్ లేదంటాడు సౌలు. దేవుడు ముగ్గురు ఇలా చేస్తారు, ఇంక అభిషేకం వస్తుంది, అంతే ప్రాఫెట్, అంతే రాజు అయిపోయాడు. గిద్యోను, నా వంశంలోనే చిన్నోడిని అలా దాక్కొని చేస్తాడు. ప్రభువా ఈ అద్భుతం చేయవా, ఇదిగో దీని మీద మంచు ఉండాలా, చుట్టుపక్కలేమో డ్రై ఉండాలా, ఇప్పుడు దీని మీద డ్రై ఉండాలా, చుట్టుపక్కల మంచు ఉండాలా, దోతలు రావాలి, అన్నీ చేశాడు. అయినా విశ్వాసం. లాస్ట్కి శత్రువులు అనుకుంటారు ద స్వర్డ్ ఆఫ్ గిడియోన్ అని. అప్పుడు విశ్వాసం వస్తుంది. వాగ్దానం పట్టుకొని విశ్వాసము తన్నుకొచ్చే వరకు దేవుని విడిచిపెట్టక, అది ముగించే వరకు విడిచిపెట్టక, చిన్నవి కాదు పెద్ద పెద్దవి. నోవా finished, he did everything. Somebody say, Lord, I am ready. చెప్పండి, నాట్ ఓన్లీ నోవా, ఐఎమ్ ఆల్సో రెడీ టు డూ సంథింగ్ బిగ్ అన్నాడు. నోవాయే కాదు, దానియేలే కాదు, యోబే కాదు, నేను ఉన్నానండి. యా, లెట్ గాడ్ టేక్ యువర్ నేమ్ ఆల్సో. షుడ్ బి లైక్ దాట్. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబే, నీకు ఉండకూడదా దేవుడు? యూ వాంట్ టు డూ సంథింగ్ త్రూ యూ. వై యూ వాంట్ టు సెటిల్ డౌన్? సెటిల్ అయ్యారా? మనం అలాంటి అడుగుతాము, జాబ్ ఉందా, సొంత ఇల్లు ఉందా, ఉద్యోగం ఉందా, ఎంతేటి జీవితం? అది ఎవరిని అడగాలి? అడగకూడదు. ఎందుకంటే అన్లిమిటెడ్. ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తావో తెలీదు. క్రైస్తవుని ఏమడగాల? దేవుడు నీతో ఏ గొప్ప కార్యాలు చేస్తానన్నాడు ఏంటి, ఎందుకే ఆలస్యం అని అడగాలి. ఆలస్యంలో ఇంతకాలం బ్లెస్ అయ్యా, ఒకేసారి ఏం బ్లెస్ అయిపోతావు ఏంటి అని అడగాలి. ఈ సంబడి రిసీవింగ్. ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా? ఎవరికైనా కొంచెం విశ్వాసం వచ్చిందా? ఎవరికైనా ఇంత రోషం వస్తుందా ఏదైనా పెద్దది చేయాలని? ఎవరికి ఎనీబడి ఈస్ గెటింగ్ సంథింగ్ ఇన్ దేర్ హార్ట్స్ టు డూ సంథింగ్ బిగ్ విత్ దిస్ గాడ్. నువ్వు స్త్రీ అవ్వు, వృద్ధురాలు అవ్వు, పురుషుడు అవ్వు, డజంట్ మ్యాటర్. ఆయన మాట తీసుకొని మాట చేయడమే. హిస్ వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. ఇది కనుక మీరు ఇలాంటి కార్యాలు చేస్తే ఎంతమంది బైబిల్ చదువుతారు? చదువుకొని అన్ని పీజీలు, డాక్టర్లు అన్నీ చేసి ఆ డబ్బులు సరిపోక ఫైనాన్షియల్ ప్రాబ్లం కొరకు ప్రేయర్ చేయమంటారు. 25 ఏళ్ళ జాబ్ చేసినా సొంత ఇల్లు కొనుక్కోలేరు, స్థలం కొనుక్కోలేరు. దీంతో ఇందులో ఇంత విశ్వాసం వస్తే ఇల్లు రా అంటే వచ్చేస్తుంది రేపెల్లుండి నీకు. When invest and balance your time in this, the word. Somebody is positioning themselves to do great things from today. ఈ రోజు అనేకులు ఈ వాక్యము ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. చాలామంది మీలో మరణకరమైన రోగాలు బయటికి తీసుకుంటున్నారు. మీ రిపోర్ట్లు నార్మల్ తెచ్చుకుంటున్నారు. మీ నొప్పులను పోగొట్టుకుంటున్నారు. మీ యవ్వన బలాన్ని తిరిగి తెచ్చుకుంటున్నారు. చాలామంది మీరు కోల్పోయిన సంవత్సరాలని, కోల్పోయిన ఆస్తిని, మీ మనసును నూతనపరుచుకుంటున్నారు. చాలామంది బలహీనులు బలముగా మారుతున్నారు. మేబీ ఈ మెసేజ్ తర్వాత నేను గొప్ప గొప్ప యోధులను మేబీ దేవుడు తయారు చేస్తున్నాడేమో. ఈరోజు ఒక 5,000 మంది, 10,000 మంది అంటే ఈ వాక్యంలో ఈరోజు కనీసం 1,000 మంది గొప్ప కార్యాలు చేసేవాళ్ళు బయటికి రాబోతున్నారు. ఈరోజు దేర్ ఫెయిత్ ఈస్ గ్రోయింగ్. మీ గురించి తరాలు చరిత్రలో చెప్పుకునేటువంటి కార్యాలు దేవుడు అంటాడు, అమ్మయ్య అడగండి నన్ను, ఇప్పుడు ఏం కావాలి చెప్పు, నేను ఆ ముళ్ళు అలా తిప్పేశాను, చక్రం ముళ్ళు, నీకేం చెప్పాలి? సూర్యుడిని ఆపాలా, చంద్రుడిని ఆపాలా, నీకేం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ టు యూ? నీ విశ్వాసాన్ని పెంచడం, ఒక వాగ్దానం తీసుకో, నీ విశ్వాసం పెంచడం నేను ఏం చేయమంటావు? ఈ భూమి నేను చేసింది నా మహిమ కొరకు. వాట్ యు వాంట్ మీ డు? ఏం కావాలి? వాట్ యు వాంట్ టు డూ? ఆర్ యు రెడీ? లెట్ మీ ప్రే ఫర్ యూ. ఓకే, లెట్ మీ ప్రే అండ్ ఫినిష్ టుడే. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ 3 things: the prophetic, the apostolic and the financial. Ready? Okay. The anointing to prophesy. I'm going to release something amazing today. ఎంతమంది నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు? Okay. I will release an impartation. You will be able to tell the past, present and future. ఫ్యూచర్ అందరూ చెప్తారు.
ఎవ్రీబడి విల్ టెల్ ఫ్యూచర్, జరుగుతుంది లేదా తర్వాత సంగతి. బట్ యూ హ్యావ్ టు టెల్ హిస్ పాస్ట్ అండ్ దెన్ ద ప్రెజెంట్ అండ్ దెన్ హీ విల్ హ్యావ్ ఫెయిత్ ఫర్ ద ఫ్యూచర్. నతానియేలుకి చెప్పాడు, నతానియేలు నువ్వు చెట్టు కింద ఉన్నావు, ఇదిగో ఇప్పుడు నీ హృదయంలో కల్మషం లేదు, తర్వాత నువ్వు సమాధుల నుంచి లేవడం చూస్తావు, మృతులు లేవడం చూస్తావు. ఈ సాంగ్ యు బిలీవ్ దట్. ఇప్పుడు ఆ సహోదరికి 3 జరిగాయి, బట్ ఫర్ యూ ఒకరికైనా అట్లీస్ట్ 1 యూ విల్ బి ఏబుల్ టు టెల్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. In the name of Jesus, the Lord God of miracles, unlimited miracles, నీకు సమస్తం ఎరుగుదు. నీవు ఆదిలోనే సమస్తాన్ని ముగించేసి మొదలు పెట్టావయ్యా. జగత్ పునాది వేయక మునిపే ఎప్పుడు పునాది పడుతుంది, ఎప్పుడు వస్తుంది అనేది నువ్వే కాదు, హానోక్ కూడా చెప్పావు. ఎప్పుడు వరద వస్తుంది, మెతూసెలా ఇది జరిగిన తర్వాత వరద వస్తుంది, తర్వాత తండ్రి వస్తాడు, నువ్వు హానోకు అన్నీ చెప్పేశావు. లార్డ్ వాట్ కెన్ యూ డూ? నీవు సమస్తాన్ని చెప్పగల దేవుడు. యు ఆర్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ప్రాఫిట్స్. అటువంటి ఆత్మను అందరిలోని పెట్టేశావు, పరిశుద్ధాత్మ. లెట్ దిస్ అనాయింటింగ్ కమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హోలీ స్పిరిట్, లెట్ ఇట్ కమ్. ఇది సాధ్యము నాయన. నీవు ఎవరికైనా చెప్పావంటే అది చేయగలవు. నోవాలో గొప్ప కార్యాలు చేసావయ్యా, జంతువులన్నీ వస్తాయి, పెద్ద వాడు. యూ క్యాన్ డూ. నౌ ఐ రిలీజ్ an impartation. Let it begin even from today in Jesus' mighty name. Amen.